Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్. బీజేపీ ఢిల్లీ పీఠాన్ని అధిష్ఠించడంతో ఆప్కు కొత్త కష్టాలు మొదలయ్యాయి. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా కాగ్ రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దీంతో ఢిల్లీ లిక్కర్ స్కామ్ మళ్లీ తెర మీదికి వచ్చింది. మనందరికీ తెలిసిందే, ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కల్వకుంట్ల కవిత దాదాపు 5 నెలల పాటు జైల్లో ఉండి బెయిల్ మీద బయటకు వచ్చారు. ఇప్పుడు ఈ కాగ్ రిపోర్టుతో మళ్లీ ఆవిడ జైలుకు వెళ్లబోతున్నారా? కవితను అడ్డం పెట్టుకుని బీజేపీ తన రాజకీయ ప్రయోజనాల నుంచి లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోందా? ఇలా రకరకాలుగా చర్చ అయితే జరుగుతోంది. ప్రస్తుతం నాతో పాటు తెలంగాణ ఆప్ కన్వీనర్ డాక్టర్ పాలెం సుధాకర్ గారు ఉన్నారు. ఈ విషయాల మీద ఆయనతో మాట్లాడి మంచి విశ్లేషణను తెలుసుకుందాం. సార్ నమస్తే. ముందుగా మనం కవిత గారి గురించి మాట్లాడుకుందాం. చూశారు కదా, అసలు ఈ ఆప్ సర్కార్ అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాల వల్ల, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అవకతవకల వల్ల ఢిల్లీ ప్రభుత్వ ఖజానాకు 2000 కోట్ల నష్టం వాటిల్లిందని రేఖా గుప్తా గారు కాగ్ రిపోర్టు ద్వారా అందరి ముందు బయటపెట్టారు. అయితే ఇప్పుడు ఏంటంటే, మనం ఈ రిపోర్ట్ అనేది కల్వకుంట్ల కవిత మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపించబోతుంది? ఒకటి ఏంటంటే, మొన్న ఎన్నికలు అయిపోయే వరకు కూడా ఈ 2000 కోట్లు ఇప్పుడు బయటకు రాలేదు. 100 కోట్లు అని చెప్పారు. 100 కోట్ల మీదే తిరిగింది. కేజ్రీవాల్ని అరెస్ట్ చేసినా, ఆయన అరెస్ట్ చేసినా, ఈవెన్ అరెస్ట్ చేసినా, ఎవరిని అరెస్ట్ చేసినా ఈ 100 కోట్ల చుట్టూనే జరిగింది. కానీ ఇప్పుడు 2000 కోట్లు అన్నది బయటికి రాలేదు అసలు. అది ఇప్పుడు కొత్తగా మన కాగ్ రిపోర్ట్ తీసుకొచ్చి పెడుతున్నారు. దాని మీద మాట్లాడదాం. అది అయితే కవిత గారికి వచ్చేటప్పటికి ఇక్కడ అంటే ఉన్నారు సౌత్ ఇండ్ గ్రూప్లో, అది గ్రూప్ అంతా ఉండే. దాంట్లో శరత్చంద్రారెడ్డి గారు, మాగుంట రాఘవ్ గారు, ఆయనది బెయిల్ మీద 65 కోట్లు ఇచ్చి మరి బయటకు వచ్చారు ఆయన. నేను చెప్పేది కాదు, ఇది మనకి ఎలక్షన్ కమిషన్ దాంట్లో ఉన్నాయి క్లియర్ కట్గా. ఆయన ఇప్పుడు 5 కోట్లు ఇచ్చాడు, ఇప్పుడు 50 కోట్లు ఇచ్చాడు కూడా చాలా క్లియర్గా ఉంది. మాగుంట గారు అయితే ఇప్పుడు ఆయన ఎన్డీఏ గవర్నమెంట్లో ఆయన ఎంపీ కూడా ఆయన. సో వాళ్ళకి లబ్ధి పొందింది. వాళ్ళు దే ఆర్ ది దాంట్లో విక్టిమ్స్. దాంట్లో అరెస్ట్ అయ్యి జైల్లో దాదాపు 6 నెలల పైన ఉన్నారు. వాళ్ళు ఉండి బెయిల్ తెచ్చుకుని అప్రూవర్గా మారిపోయి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా. సో ఇక్కడ ఈ కేసులో ఇప్పుడు వచ్చేటప్పటికి కవిత గారికి వచ్చేటప్పటికి ఇప్పుడు ఈ కాగ్ రిపోర్ట్కి వచ్చేటప్పటికి దాంట్లో కాగ్లో ప్రస్తావన లేదు. నిజంగా కాగ్ రిపోర్ట్ చాలా బాగుంది. నేను వాట్ ఐ ఫీల్ అది అందరూ చదవాలి. ఎందుకంటే కాగ్ రిపోర్ట్ చాలా ఎన్నో వచ్చినాయి. ఇంతకుముందు కూడా యమునా ఎక్స్ప్రెస్ హైవే అనుకుంటా, దాని మీద కూడా వాళ్ళు ఇచ్చారు ఒకటిసారి 17 కోట్ల అయ్యే కిలోమీటర్ కావడానికి 280 కోట్లు ఖర్చు పెట్టారని చెప్పించారు. అప్పుడు కూడా కాగ్ రిపోర్టు బయటపెట్టింది. ఇటువంటి చాలా విషయాలు బయటపెట్టారు ఆయన్ని. మరి దాని మీద అప్పుడు జరిగినట్టయితే కనపడలేదు. దాదాపు 100 కోట్ల రూపాయల కుంభకోణాలు జరిగినప్పుడు దాన్ని పక్కన పెట్టేశారు. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ కాగ్ రిపోర్ట్కి వచ్చేటప్పటికి 2000 కోట్లను చూపెడుతున్నది. రాబోయే ప్రాఫిట్ రాలేదు అని చెప్పడానికి. ఎందుకంటే చాలా క్లారిటీగా అక్కడ ఒకటి కనపడింది నాకు. నేను చదివాను. దాంట్లో దాదాపు 8 అవి ఉంటే డివిజన్స్ ఉంటాయి. దాంట్లో 7 డివిజన్స్ యాక్చువల్గా ఢిల్లీలో జరుగుతుంది ఏమిటి, అంతకు 2021 కంటే ముందు 17 నుంచి 21 వరకు దాదాపు 1500 నుంచి 2000 వరకు ఇల్లిసిట్ లిక్కర్ షాప్స్ ఉన్నాయి. ఇల్లీగల్ లిక్కర్ అమ్ముతున్నారు. తర్వాత వాళ్ళు బ్యాట్ కట్టకుండా ఎగేసేసి చేసేవి ఉన్నాయి. కరప్షన్ చాలా ఉంది, చాలా మిస్మేనేజ్మెంట్ ఉంది, ఇల్లీగల్గా జరుగుతున్నాయి. అన్ని చాలా విషయాలన్నీ వాళ్ళే పెట్టారు. ఇది మనం చెప్పేది కదా, కాగ్ రిపోర్ట్లు ఉంది, అందరూ చదవాల్సిన రిపోర్ట్ అది వాట్ ఐ ఫీల్. సో ఆ రిపోర్టు చాలా క్లారిటీగా ఇచ్చారు. ఎందుకు జరగాల్సి వచ్చింది, ఎందుకు మార్చారు, ఎందుకు చేశారు, ఏంటి అన్నది 7 ఇట్లా చెప్పారు. 8 రిపోర్ట్కి వచ్చేటప్పటికి ప్రొజెక్షన్స్ ఇచ్చారు. వాళ్ళు ఎలా చేశారు ఏంటి అన్నది. దాంట్లో వాళ్ళు చెప్పింది అంటే 2000 కోట్ల రూపాయలు నష్టం వచ్చిందని చెప్పారు. నిజానికి ఈ రిపోర్ట్ ఇప్పుడు వచ్చింది కాదు, దాదాపు 4-5 నెలల క్రితమే మనకి బయటకు వచ్చింది. వెబ్సైట్లో ఉంది, అవైలబుల్ ఉండింది వెబ్సైట్లో. అయితే దాంట్లో 2000 కోట్లు అన్నది ఏంటంటే యాక్చువల్గా వీళ్ళకి 2021లో ఎప్పుడైతే ఈ రిపోర్ట్ కొత్త లిక్కర్ పాలసీ పెట్టారో దాని తర్వాత అప్పటి వరకు వచ్చిన ఆదాయం 4000 కోట్లు మాత్రమే లిక్కర్ మీద రాష్ట్ర ప్రభుత్వానికి. దీన్ని మార్చాలి అని చెప్పి కొత్త ప్రాజెక్ట్ తయారు చేసి పెట్టిన తర్వాత ఒక 6 నెలల పాటు నడిచిన తర్వాత దీని మీద ఎగైనెస్ట్గా రిపోర్ట్స్ వచ్చాయి. విజయ్ కుమార్ ఒకటి, తర్వాత అప్పుడున్న సక్సేనా గారు, వీళ్ళంతా రిపోర్ట్స్ పెట్టడం వల్ల దాన్ని వాళ్ళని కేసులు పెట్టడం వల్ల మాత్రమే విత్డ్రా చేసుకున్నారు. అంతవరకు విత్డ్రా చేయలేదు గవర్నమెంట్. కేసులు పెట్టిన తర్వాత దాన్ని రాంగ్ ఉందని చెప్పిన తర్వాత మాత్రమే చేశారు. కానీ అప్పటికే రాష్ట్రానికి 2000 కోట్లు లాభం వచ్చింది. యాక్చువల్గా ప్రొజెక్షన్స్ ఏంటంటే 8000 కోట్లు రావాలి, 4000 నుంచి 8000 కోట్లు రావాలి 1 ఇయర్లో. 6 నెలలు మాత్రం చేయడం వల్ల 2000 కోట్లు వచ్చినాయి, ఇంకో 2000 కోట్లు రాలేదు. అది ఇప్పుడు నష్టం పెడుతున్నారు. అది అంతకంటే వేరే నష్టం కాదు. దాన్ని చదివినోడికి అర్థమైపోతుంది చాలా క్లారిటీగా 2000 నష్టం అక్కడ జరిగింది. ఇంకోటి వీళ్ళు చెప్పేది ఏంటంటే అక్కడ ఎయిర్పోర్ట్లో ఒక 6 లిక్కర్ షాప్స్ ఉంటాయి. దానికి ఒక 24 కోట్లు 28 కోట్లు ఇచ్చారు.
అది వాపస్ చేశారని చెప్పి. కోవిడ్ టైంలో దాదాపు ఇక్కడ ఒక్కటే కాదు, ఢిల్లీ ఒక్కటే కాదు, మహారాష్ట్ర కావచ్చు, తమిళనాడు కావచ్చు, తెలంగాణ కావచ్చు, అన్ని రాష్ట్రాల్లో కోవిడ్ టైంలో ఎక్కడ కూడా షాప్స్ నడవలేదు, అన్నిట్లో వచ్చేసారు. కోర్టు ఆర్డర్ ప్రకారం ఎవరి ఫండ్స్ అందరూ అన్ని రాష్ట్రాలు రిటర్న్ చేసినాయి, నాట్ ఓన్లీ ఢిల్లీ గవర్నమెంట్. దాని మీద ఒక 24 కోట్లు పెడుతున్నారు, ఇంకొక 147 కోట్లు ఇంకేదో వేరే దాంట్లో నష్టం వచ్చింది ఈ షాప్స్ ఇవ్వడం వల్ల అని చెప్తున్నారు. బట్ ప్రొజెక్షన్స్లోకి వచ్చేటప్పటికి నిజానికి ప్రభుత్వానికి ప్రాఫిట్ వచ్చింది, అది చాలా క్లారిటీగా. దాని మీద కమిషన్ వేయాలి. మేము డిమాండ్ చేసేది ఏంటంటే, నేను కూడా అక్కడ కూడా అతిశీ గారు అడిగారు, అదే దీని మీద చర్చ చేయండి. ఈ 2000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, రాష్ట్ర ప్రభుత్వం లాసు ఎక్కడ జరిగింది అని చెప్పాలి. రాబోయేది రాలేదు, ఎందుకు రాలేదు అంటే ఈ లిక్కర్ పాలసీని ఆపడం వల్ల. ఆపింది ఎందుకు, ఈడీ, సిబిఐ, ఎల్జీ వాళ్ళు అందరూ కలిసి కేసులు పెట్టడం వల్ల, దానివల్ల ఆగినాయి అంతే. అదర్వైజ్ పెట్టుంటే కనుక ఇంకా లాభం వచ్చి ఉండేది, కంటిన్యూ అయ్యేది. ఎందుకంటే ఇదే లిక్కర్ పాలసీ అటు పంజాబ్లో ఇంప్లిమెంట్ అవుతుంది, ఇదే లిక్కర్ పాలసీ హర్యానా ఇంప్లిమెంట్ అవుతుంది, ద సేమ్ పాలసీ, ఏం మార్పులు లేవు, సేమ్ ప్రాఫిట్స్, సేమ్ మార్జిన్స్, సేమ్ డిస్ట్రిబ్యూషన్స్, సేమ్ దాదాపు ఇదే కంపెనీలు నడుపుతున్నాయి. మరి అక్కడ ప్రాఫిట్లు నడుస్తున్నాయి. ఢిల్లీ పంజాబ్ ప్రభుత్వాన్ని చూస్తే కనుక వాళ్ళకి 6,000 కోట్ల నుంచి 10,000 కోట్లకి ఆదాయం పెరిగింది. ఆల్రెడీ 8,000 కోట్ల వరకు వచ్చారు వాళ్ళు, 10,000 కోట్లు వాళ్ళది దాదాపు ప్రొజెక్టెడ్ ప్రాఫిట్స్. దే ఆర్ రన్నింగ్ వెరీ వెల్. హర్యానా అద్భుతంగా నడుపుతున్నారు వాళ్ళు కూడా. సో ఇవన్నీ అవకతవకలన్నీ కూడా దాంట్లో ఉన్నాయని కొత్త ప్రాజెక్ట్ వచ్చింది, మంచిది అని చెప్పి వచ్చింది. బట్ ఇక్కడ ఇంటర్నల్ ప్రాబ్లం వల్ల దీనికి కావాలని ఏదో పద్ధతులు ఇరికించడానికి దీన్ని అడ్డం పెడితేనే దాన్ని ఆపడం వల్ల మాత్రం జరిగింది. నాకు ఒక విధంగా చూస్తే పాలు పోసినట్టు అయింది. నేను ఎందుకంటే సరిగ్గా అర్థం చేసుకుంటే వాళ్ళు చెప్పడానికి చెప్తున్నారు అనుకోండి, దీంట్లో 2,000 కోట్లు 2,000 కోట్లు 2,000 కోట్లు అని. మరి 2,000 కోట్లు ఉన్నప్పుడు మరి ఎలక్షన్లు ఎందుకు మాట్లాడలేదు మీరు? 2,000 కోట్లు నిజంగా జరుగుతుంది, అంతకుముందు ఎందుకు చెప్పలేదు, అంతకుముందు ఎందుకు బయటపెట్టలేదు? జస్ట్ చెప్పడం తప్ప ఇది రియాలిటీలో మాత్రం అక్కడ జరగలేదండి. రాబోయే లాభం ఆగిపోయింది. దాన్ని క్వశ్చనింగ్ నేను చూశాను దాంట్లో. మరి ఎందుకు ఆపారు మీరు అన్నారు. ఆపింది మేము కాదు కదా, మేము ప్రాజెక్ట్ నడుస్తుంటే కేసులు పెట్టి అరెస్ట్ చేసింది ఎవరు? దీన్ని మంచిది కాదని చెప్పింది వీకే సక్సేనా గారే కదా, అందువల్లనే కదా ఆపాల్సి వచ్చింది. అందుకని గవర్నమెంట్ సరే ఇది టెంపరీ ఆపండి, దీని మీద ఎంక్వైరీ చేద్దామని చెప్పి అన్నారు. తర్వాత అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు 6 నెలలు, 1 ఇయర్, దట్ ఇస్ కంటిన్యూయింగ్. సో అందువల్ల ఏంటంటే నేను కాగ్ రిపోర్టు ఒక విధంగా మేలు చేసిందని ఫీల్ అవుతున్నాను నేను. ఎందుకంటే ఈ రిపోర్ట్ ఇంతకుముందుకే వచ్చింది, దాంట్లో పెద్ద డిఫరెన్సెస్ లేవు అని చెప్పి ఏమీ పెట్టలేదు. అదిగో 3-4 నెలల క్రితం బయటపడింది, అది మొత్తం వచ్చింది. సో అందువల్ల కాగ్ రిపోర్ట్ రావడమే ఒక విధంగా మంచిది. దాంట్లో పెద్ద కవిత విషయం ఎక్కడ జరిపినట్టే తెలియదు. నేను దాదాపు 170 పేజీలు ఏమో నేను కొన్ని పేజీలు చదివాను, దాంట్లో ఎక్కడ కవిత మెన్షన్ చేయలేదు. వాళ్ళు చేసిందంటే దాంట్లో 7 వాటిల్లో చాలా క్లారిటీగా ఇందువల్ల కొత్త తీసుకొచ్చారు, కొత్త దాంట్లో జరిగిన మిస్టేక్స్ ఏం జరిగినాయని చూపెట్టారు. రాబోయే ప్రాఫిట్స్ మాత్రమే 2,000 కోట్లది, అంత తప్పితే వేరేదేమీ లేదు దాంట్లో. కవిత జైల్లో ఉన్నప్పుడు కూడా చాలా వార్తలు వచ్చాయి. ముఖ్యంగా బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేస్తారు, ఆమె బయటకు రావాలంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంతో వీళ్ళు కలిసి నడవాల్సిందే అనే ఆరోపణలు కూడా వార్తలు చాలా వచ్చాయి ఆ టైంలో. మళ్ళీ ఇప్పుడు కవిత గారి పేరు కొత్తగా వస్తుంది. ఇంకొక వైపు చూస్తే కేటీఆర్ పేరు కూడా పలు కేసుల్లో వినిపిస్తోంది. ఏంటి బీజేపీ ఏమన్నా వీళ్ళిద్దరిని అన్నా చెల్లెళ్లను అడ్డం పెట్టుకుని తమ రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవాలి అనే ప్రయత్నం చేస్తోందంటారా? చేయొచ్చండి, పెద్ద ఆశ్చర్యం లేదు. ఇప్పుడు రాజకీయాల్లో ఎప్పుడు కూడా మామూలే, ఎటువంటి దానికన్నా దిగడానికి మోడీ గారు, అమిత్ షా గారు తక్కువేం కాదు. వాళ్ళు ఢిల్లీ ఎన్నికలు చూసాం కదా, అసలు ఎట్లా తిమ్మిని బమ్మిని చేసి ఎలా మార్చగలిగారో మనం చూడగలిగాం. అది అంటే మా దృక్పథంలో మేము చూసాం అది. సో ఇక్కడ కూడా ఇప్పుడు కవిత నేను ఇప్పుడే కాదు, కవితను అప్పుడు అరెస్ట్ చేసినప్పుడు అనుకున్నాను ఈయన వెళ్ళి కలుస్తాడు కామాలు, కలిసిపోతారేమో బీజేపీతో అనుకున్నాను. కానీ కలవలేదు ఆయన, కలవకుండా కొంచెం నిలబడ్డాడు, కాస్త గట్టిగా నిలబడ్డాడు. కానీ ఇప్పుడున్న కండిషన్స్లో మళ్ళీ కేటీఆర్ గారి మీద కేసులు కావచ్చు, లేకపోతే ఈ కేసులు కావచ్చు, తర్వాత బీఆర్ఎస్ పుంజుకోలేకపోతుంది. నేను మొన్న కూడా చూసిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వీళ్ళు క్యాండిడేట్స్ పెట్టలేదు, ఇండైరెక్ట్గా బీఆర్ఎస్కి సపోర్ట్ చేశారేమో, బీజేపీకి సపోర్ట్ చేశారని నాకు డౌట్స్. అలాగే బీజేపీకి మన ఎంపీ ఎన్నికల్లో కూడా బీజేపీకి సపోర్ట్ చేశారనే మనకి కనబడింది. కాబట్టి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నారేమో, ఎందుకంటే కేసీఆర్ గారిని నమ్మడానికి లేదు. మొట్టమొదటి స్టార్టింగ్లో అసలు అంతకుముందు జిఎస్టీ పట్టుకొచ్చినప్పుడు కానీ, డిమానిటైజేషన్ కానీ, ఇంకేమైనా కానీ బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే ముందు అసెంబ్లీ పెట్టి ఒప్పుకున్నది ఈయననే. మొట్టమొదటి స్టార్టింగ్లో చాలా మద్దతు ఇచ్చాడు ఆయన బీజేపీకి. సో కాబట్టి మళ్ళీ ఇవ్వచ్చు, పెద్ద ఆశ్చర్యం లేదు, రాజకీయాల్లో అన్నీ సాధ్యాలు అవుతాయి. సో మళ్ళీ సడన్గా వచ్చేసేసి బీజేపీతో చేస్తామని చెప్పి రేపు పొద్దున్న గవర్నమెంట్ ఫామ్ చేస్తామని ముందుకు దిగిన ఆశ్చర్యం లేదు. సో అందువల్ల ఏంటంటే అది జరగడానికి కూడా అవకాశాలు ఉన్నాయి, లేవనేం లేదు. కేసులు ఎత్తించుకోవడానికి కలపడానికి చేయొచ్చు. కానీ బట్ ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా మధ్యలో కవితని అరెస్ట్ చేసింది మాత్రం కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడానికే ఆమెను అరెస్ట్ చేయాల్సి వచ్చింది. అక్కడ ఆమెను అరెస్ట్ చేసిన వారం రోజులకే అదే 12 మంది సేమ్ టీం వెళ్ళి ఆయన అరెస్ట్ చేసుకొచ్చారు దానికి ప్రికాషన్గా.
సో మరి అక్కడ మరి దానికి ఆ లింక్ ఎలా పెడతారు ఎలా తీస్తారు అన్నది తెలియదు. ఎందుకంటే ఈ మీద కేసులు ఎత్తేసి ఇక్కడ అన్నీ ఎత్తేయాల్సి వస్తుంది. మరి కేజ్రీవాల్ గారు అంత ఈజీగా వదులుతారా అని నేనేం అనుకోవడంలా. ఇంకా అన్ని చాలా పిండేది ఉంది వాళ్ళ దృష్టిలో. ఎన్ని చేయాలని చేస్తారు. ఏమైనా ఒక్కటి మాత్రం ఏంటంటే ఇప్పుడు వచ్చిన రిపోర్ట్స్ కానీ అది కానీ ఏదో అనుకున్నాం మేము కూడా. నేను కూడా అనుకున్నాను ఏమో ఇంకా చాలా ఉందేమో అని. నేను కూడా చూడలేదు, వెబ్సైట్లో ఉన్నా కానీ చూడలే. పెట్టింది ఇంతే కదా అనిపించింది. చదివితే నిజంగా ఇట్స్ వెరీ క్లియర్. ఇప్పుడు నెత్తిన పాలు పోసినట్టుగానే నాకైతే అనిపించింది అది.